సో హాయ్ గెస్ మనమైతే ఇప్పుడు అరుణాచలంలో అయితే ఉన్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు గిరిప్రదర్శనం అయితే చేస్తున్నాము. ఇదిగోండి ఒక ఇప్పుడు మౌంటైన్ కనిపించట్లేదు కానీ ఒక సగం అయితే అయిపోయింది గైస్. ఇదిగోండి మా ఫాదర్, మా ఫ్యామిలీ మొత్తం అయితే గిరిప్రదర్శనం అయితే ఉన్నాము. సో ఇవాళ వచ్చేసి సంక్రాంతి రోజు కాబట్టి యాజ్ యూజువల్గా చాలామంది ఎక్కువ మంది ఉంటారు అనుకుంటున్నాము. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను పౌర్ణమి కాబట్టి చాలామంది నేను వస్తారు, ఇవాళ ఎవరు రారని ఇక్కడ ఉన్నవారైతే అంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి మనం చూడాలి. ఇక్కడ వచ్చేసి గుడి ఒక 7:30 లోపు క్లోజ్ అయిపోద్ది. ఆ లోపు మనం వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి టైం 2 అవుతుంది. ఆ లోగా వెళ్ళాలి మనం. ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉంది, దాన్ని చూపిస్తాను. మ్యాప్ ఉంది ఇక్కడైతే. మనకు వచ్చేసి అక్కడైతే 9 లింగాలు ఉన్నాయి. అందులో దాని ప్రకారం మనమైతే అందులో 2 కంప్లీట్ చేస్తాము. అంటే మనం ఇప్పుడు జస్ట్ 4 కిలోమీటర్స్ వచ్చాము. దాన్ని బట్టి తెలుస్తుంది మనం ఇంకా 10 కిలోమీటర్స్ నడవాలని. మాకు వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫస్ట్ 2 అయినాయి. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే మిక్చర్ తీసుకుంటారు, బేల్పూరి అంటారండి దీన్ని. మాకు వచ్చేసి యమలింగం అలాగే అగ్నిలింగం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం నెక్స్ట్ ఇంకొక కిలోమీటర్లో నెక్స్ట్ ఉంది. మనకి వచ్చేసి అరుణాచలంలో ప్రతి 2 కిలోమీటర్స్ ఒక్కొక్క వాటర్ ఫిల్టర్ అయితే ఉంది. కాబట్టి వాటర్ గురించి మనం అయితే రస్త చూడండి చెప్పు ఏం పడక్కర్లేదు. ప్రతి 1 కిలోమీటర్కి టాయిలెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మన గవర్నమెంట్ వచ్చేసి. మమ్మీ హాయ్ చెప్పు. తెలుగులో కొంతమంది అయ్యొచ్చు. ఈ రోడ్డు మొత్తం అయితే బేల్పూరి అయితే ఉంది గైస్. ఇందాక మేము వచ్చిన రోడ్లో అయితే మొత్తం రెస్టారెంట్స్, మ్యాంగోస్, సోడాస్ అవన్నీ ఉన్నాయి. సోడా అయితే కామన్ గైస్, అన్ని ప్రతి రోడ్లో సోడా అయితే కామన్గా ఉంది. అలాగా బస్సులు కూడా ఉంటాయి. మాకైతే ఇక్కడ జంకలు కనిపించాయి. సో జింకలు అయితే తిరుగుతున్నాయి. ఎలా వచ్చాయో మరి. ఇక్కడైతే గోడ కూడా ఉంది, అయినా ఎలా వచ్చాయో తెలియదు. మరి నాకు తెలిసి దూకొచ్చేసినట్టున్నాయి. మనకి అరుణాచలంలో అయితే గిరి ప్రదర్శనం చేయడానికి ఆటోస్ కూడా ఉంటాయి గైస్. కాకపోతే అది ఓన్లీ తిరగడానికే. మనం గిరి ప్రదర్శనం మన కాళ్ళతో అయితే ఆగచ్చు, కాళ్ళని వాళ్ళు అయితే ఆపరు. అయితే కాస్ట్ కూడా 1000 తీసుకుంటారు ఓన్లీ పర్ పర్సన్కి. తిరగడానికి ఓన్లీ జస్ట్ 1000 పర్ పర్సన్. ఆటో బుక్ చేసుకోవడానికి 1000 తీసుకుంటే ఎక్కడైనా ఆపుతారండి గైస్. మీరు అరుణాచలంకి వచ్చినప్పుడు అయితే మ్యాక్సిమం చేంజ్ తెచ్చుకోవడం బెటర్, కాయిన్స్. ఎందుకంటే చాలామంది ఉంటారు, బెగ్గర్స్ అయితే చాలామంది ఉన్నారు. కాబట్టి చేంజ్ తెచ్చుకోవడం బెస్ట్ నోట్స్ కంటే. ఫ్యామిలీతో అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు మనకి. మ్యాక్సిమం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్ మనతో తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే చాలా వర్డ్స్ ఇక్కడైతే తమిళ్లో అయితే ఉన్నాయి. కాబట్టి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్లేట్ పనికొచ్చింది. కాబట్టి బెటర్ తెచ్చుకోవడం బెటర్. ప్రెసెంట్ వచ్చేసి మేము కూర్చున్నాం గైస్ 2 మినిట్స్. కాళ్ళు నొప్పి వచ్చేసి స్టార్ట్ అయ్యింది అసలు. మీకు 9 లింగాల గురించి చెప్పాలంటే 9 లింగాలలో ప్రతి 9 లింగాలు ఉన్న ప్రతి గుడిలో విభూది అయితే ఉంటుంది గైస్. మీరు ఒక బాటిల్ తెచ్చుకోవడం బెస్ట్, చిన్నది.
చిన్న బాక్స్ లాగా. ఎందుకంటే ప్రతి గుడిలో విభూది అయితే ఉంటుంది కదా, ఆ విభూది కొంచెం కొంచెం ఆ విభూతినే గుడిలో ప్రసాదం అంటారంట. ప్రసాదం అంట. ఆ గుడిలో ప్రసాదం అయితే ఇవ్వరు, ప్రతి గుడిలో ఇచ్చేలాగా స్వీట్స్ అయ్యేమి ఇవ్వరు. ఆ విభూదే ప్రసాదం. కాబట్టి చిన్న డబ్బాలో తెచ్చుకుంటే ఆ డబ్బాలో విభూది వేసుకోవచ్చు. మీ కావాలంటే ఇంటికి వెళ్ళాక ప్రతిరోజు బొట్టు పెట్టుకోవచ్చు, తినచ్చు. లేదంటే చిన్న నోట్లో ఇలా వేసుకుంటారు కదా విభూది, అలాగా. మేమైతే ఇంకొక 850 మీటర్స్లో ఈ లింగం దగ్గరికి అయితే వెళ్తాం. లింగం పేరు వచ్చేసి నిరుద్ధి లింగం అంట గైస్. జింకలు అయితే చాలా ఉన్నాయి, మళ్ళీ కనిపించాయి. మనం ఇప్పుడు వచ్చేసి దుర్వాస మహర్షి దగ్గర అయితే ఉన్నాం గైస్. ఇక్కడ మొత్తం అయితే రాళ్ళతో ఇల్లులు అయితే కట్టారు గైస్. ఇక్కడ నమ్మకం ఏంటంటే రాళ్ళతో కన్స్ట్రక్ట్ చేసి దాని తర్వాత ఒక దీపం పెట్టి వెలిగిస్తే మన నెరవేరుతని వాళ్ళ అవకాశం.